సీఎం రేవంత్ పై కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని తీవ్ర విమర్శలు చేశారు రాజగోపాల్ రెడ్డి, మందుల సామెల్. గులాబీ పార్టీని ప్రజలు ఇక నమ్మరన్నారు జగ్గారెడ్డి. మరోవైపు 17 సీట్లు కైవసమే లక్ష్యంగా సభలు సమావేశాలు స్పీడప్ చేశారు కాంగ్రెస్ నేతలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్. ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ మతి లేకుండా మాట్లాడుతున్నారన్నారు. బీజేపీ దేవుళ్ల పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతుందని మండిపడ్డారు దానం. చాలా పార్టీలు చాలా మాట్లాడుతూ ఉన్నాయి. తప్పకుండా సికింద్రాబాద్ పార్లమెంట్లో మరి కాంగ్రెస్ జెండా ఎగరేస్తాము. మరి ఏదైతే రేవంత్ రెడ్డి పార్లమెంట్ తర్వాత రేవంత్ రెడ్డి గనబడడు, రేవంత్ రెడ్డి ఉండడని చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా చెంపపెట్టు అవుతుంది రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత. ఎందుకని ఎప్పుడే కానీ తొందరపాటు మాటలు మాట్లాడద్దు, రాజకీయంగా పూర్తి పరిజ్ఞానంతో మాట్లాడాలి. అస్సోం సభలో ప్రధాని మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్. ఎన్నికల నియమావళి ప్రకారం మసీదులు, దేవాలయాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదని తెలిపారు. ఓటర్ల జాబితాలో గందరగోళం జరిగితే ఈసీ బాధ్యత వహించాలన్నారు నిరంజన్. మతం పేరు మీద, రాముడి పేరు మీద ఆయన ఎంతటి ఓట్లు పొందడానికి ఎంతటికైనా దిగజారుతాడనేది స్పష్టమైంది. ఇది చూసిన తర్వాత ఆ క్లిప్పింగ్ను ఎలక్షన్ కమిషన్ అనేది పంపించడం జరిగింది. ఎన్నికల కమిషన్ ఎంత నిబద్ధతతో చర్య తీసుకుంటుందో, దీని మీద ఏ విధంగా స్పందిస్తుందో ప్రజలు వేచి చూస్తున్నారన్నమాట మీకు మనవి చేస్తా ఉన్నాను. కేసీఆర్ ని నమ్మి ఓట్లేస్తే 10 ఏళ్లలో తెలంగాణను అప్పులపాలు చేశారని విమర్శించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మవద్దన్నారు కాంగ్రెస్ నేతలు. బిడ్డ జైల్లో పడ్డ కేసీఆర్ ఒక్కసారి కూడా పోయి చూడలేదన్నారు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్. మునుగోడు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో భువనగిరి ఎంపీ సెగ్మెంట్లోని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఒక్కసారి టీఆర్ఎస్ అని చెప్పాలి. గెలిచింది ఎవరంటే రాజగోపాల్ రెడ్డి అంటారు, గెలిచింది ఎవరంటే మునుగోడు ప్రజలు గెలిచింది అంటారు. అంటే నల్లగొండ జిల్లా అంటేనే విప్లవాల కిల్లా, అందులో మునుగోడు గడ్డ అంటే పోరాటాల కిల్లా. ఈ మునుగోడు పేరు తెలవనోడు ఎవరన్నా ప్రపంచంలో ఉన్నారా? ఈ మునుగోడు అంటే ఏ ఊరికి పోయినా సరే, మీ కడప కర్నూలులో, రాయలసీమ లాంధ్రలో వైఎస్ రాజశేఖర పులివెందులు ఎట్లా, మన తెలంగాణకు మునుగోడు అట్లా. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ప్రాతినిధ్యం వహించిన మెదక్ గడ్డపై పోటీ చేయడం తన అదృష్టమన్నారు అభ్యర్థి నీలం మధు. మిగతా 75 ఆ 2 పార్టీలు చేసుకోండి. సాధ్యమే చేస్తున్నాయి, చేయగలుగుతారా? పరిచయ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు తప్పుగా ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఎందుకంటే ఈ ప్రాంతం మినీ అంటారు. ఇక్కడ చాలా అర్బన్ ఏరియా ఉంటుంది, కాలనీలు పెరిగినాయి, కాలనీలలో మౌలిక వసతులు లేవు. ఇవన్నిటిని ఎట్లయితే చేయాలని సీనియర్ ఆధ్వర్యంలో మీరు ఇద్దరు కూర్చొని ప్రతి వారం రోజులకు ఒకసారి పరాచర్యలు కాన్సెన్సీ తిరిగి అక్కడ ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా కూడా అవి ఇద్దరు కలిసి నిర్వహిస్తామని తెలియజేస్తున్నా. 10 ఏళ్లలో బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి, నాయని రాజేందర్, వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య పాల్గొన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని కూల్చే కుట్ర చేస్తోందని ఆరోపించారు ఎమ్మెల్యే. బీజేపీ వాళ్ళకి మనం ఎందుకు ఓటేయాలి? వాళ్ళు ఏమైనా చేసిండ్రా? గత 10 ఏళ్లలో మనకేమైనా ఉద్ధరించిండ్రా? వాళ్ళు ఏం లేదు కదా. మరి అట్లాంటి వాళ్ళకి మనం ఓటేయద్దు. ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తారు. వాళ్ళు కనుక సెంట్రల్లో వస్తే మరి అట్లాంటి వాళ్ళకి మనం ఓట్లేయద్దు. కేవలం మతాల మధ్యలో చిచ్చులు పెట్టడం తప్ప వాళ్ళకి ఏమీ రాదు. వనపర్తి పాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నాయకుల చేరికలను అడ్డుకున్నారు కాంగ్రెస్ నేతలు. తాడిపర్తి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు పార్టీ నాయకులు. వారిని పార్టీలోకి రానివద్దంటూ మాజీ సర్పంచ్ గణేష్ గౌడ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. దీంతో వారిని అడ్డుకొని పెట్రోల్ బాటిళ్లను లాక్కున్నారు పోలీసులు. ఆందోళనకారులను సముదాయించి పరిస్థితిని సద్దుమణిగించారు ఎమ్మెల్యే మేఘారెడ్డి.